ఖజాబాయ్ ఇక్కడ చూపించు ఈరోజు పొలంనేరు పురపాలక సంఘం కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే సుధన్న కొంచెం అనిపించింది అప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు ఈ పార్కు बोलो भारत माता की जय। చూడు చూడు ఆయన చూడు అప్పుడే తోయేస్తున్నాడు పక్కలో. చెప్పండి సార్. ముందరికి లోపలికి వచ్చాయండి మీరు నేరుగా అడ్డయ్యే వెళ్ళి మీరు లేట్గా వస్తే ఎట్లా గౌడు మమ్మల్ని వెనకాల దొబ్బేసిన గౌడ్ ఆర్డర్ ఫిలిప్ ఆర్డర్ विजयी विश्व तिरंगा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा रहे हमारा, सदा शक्ति सरसाने वाला, वीरों को हरसाने वाला, सदा शक्ति सरसाने वाला, वीरों को हरसाने वाला, प्रेम सुधा दर्शाने वाला, प्रेम सुधा दर्शाने वाला, मातृभूमि का तन मन सारा, वीरो मावो देश धर्म पर बलि बलि जाओ, आओ प्यारे वीरो मावो देश धर्म गावो गावो, एक साथ सब मिलकर गावो, प्यारा भारत देश हमारा, विजयी भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उज्जल जलसि तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गावे तव जय गाथा, जन गण मंगलदायक जय हे।
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా ఎగరేసుకోవడం, ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒకసారి మననం చేసుకోవడం, వారి ఆశయాలను ఒక్కసారి స్మరించుకోవడం, వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనమందరం కూడా ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యంతో మనమందరం కూడా ఈరోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం మన పండుగ వాతావరణం కింద నడుపుకోవడం జరుగుతూ ఉంది. మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం, మన వంతు ప్రయత్నం, మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమాన్నే మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలా. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరికి కూడా అందించేటువంటి ఆలోచనతో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.